ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏసీఆర్ ఇష్యూ చర్చకు వస్తుందా? రావాలి. యువతలు భయపడి తీసుకోకపోతే మనం ఏం చేయలేం. ఆయన అంటున్నాడు నేను చంద్రబాబు గారికి కూడా దగ్గరే అంటున్నాడు. నేను చంద్రబాబు గారి దగ్గరే, నేను తారక రత్నకి నేను బాగా దగ్గర, మా అమ్మ ఎందుకు కాబట్టి నేను చంద్రబాబు గారి దగ్గర, చంద్రబాబు ఛాన్సెస్ అని టీడీపీకి వచ్చేస్తా అంటున్నాడు, బీజేపీ ఛాన్సెస్ బీజేపీకి వచ్చేస్తా అంటున్నాడు. అది అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే రాజకీయం వేరు, ఇలాంటివి మన సమాజానికి మంచిది కాదు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. వీళ్ళెవరెవరో మనకు తెలియదు, కానీ ఇది జరిగిన ఒక అభియోగం వచ్చింది. ఇప్పుడు నా మీద ఒక అభియోగం వస్తే నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిరూపించుకుంటే నేను ప్రెస్ మీట్ పెడతా, నేను రా అంటే తప్పది. ఎవరికి వస్తే నిజాయితీ పడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తే నిజాయితీ పరుడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తాడా? నేను వీరెందుకు అనుకుంటున్నారు? వస్తే మిమ్మల్ని ఎందుకు రా అంటాడు అంట కదా. తప్పకుండా ఐఎమ్ రెడీ అంటాడు. నేను వదిలిపెట్టను, నాకు లా ఉంది. అందరికీ లా ఉంది, చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీకు రాజ్యసభ ఎంపీ ప్రివిలేజ్ మోసం మీరు మూవ్ చేస్తే మాకు సుప్రీంకోర్టులు ఉన్నాయి, మాకు హైకోర్టులు ఉన్నాయి. మేము కూడా మూవ్ చేస్తాం, మేము కూడా అన్నీ చేస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఆయనకి నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇక్కడ ఇది ఒక పార్టీకి ఆయన చేసేటప్పుడు, ఆ పార్టీలో అక్కడ ఆయన మీద అభియోగం వచ్చేటప్పుడు, నేను మామూలుగా ఇంకో పార్టీకి సపోర్ట్ చేసేటప్పుడు నా రైట్ నాకు ఉంది, నేను అడుగుతాను కంపల్సరీ. నా ఈ రైట్లో నిజం లేదా, నేను దాని డిప్రమేషన్కి యాక్సెప్టెడ్. నేను తప్పుడు సమాచారం, తప్పుడు ప్రెస్ మీట్ పెట్టానా, ఐఎమ్ రైట్, అంతే. ఈ మాటలకు నేను కట్టుబడి ఉంటాను, వెనక్కడుగు వేసుకోవాల్సిన అవసరం నాకు. అది ఆయన కేసు పెట్టుకుంటాడా, ఐఎమ్ రెడీ. నేను దాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన మొత్తం టోటల్గా ఆ రోజు మొత్తం టోటల్గా దీనికి ఆన్సర్ వస్తే, ఇప్పుడు ఒకటి చెప్పాను, ఆన్సర్ వస్తే బాలాకుమారుడు పేరు మొత్తం టోటల్గా అన్నీ కూడా పబ్లిక్గా షార్ట్లు బయటపడతాయి. అందుకని ఆన్సర్ లేకుండా నేనది అన్నీ చెప్పుకొని పిచ్చోళ్ళగా వెళ్ళడం కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే జర్నలిస్టులు అంటే ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, అలాగే ఓయూలో ఇన్స్పెక్టర్, ఒక జర్నలిస్టులని మీడియాలో పనిచేసే వ్యక్తులను పట్టుకొని మీకు పని బాట లేదా మీరు అన్నట్టు అరే తురే ఒరే అనడము ఎందుకు, కల్చర్ ఎందుకు సార్ ఇట్లా మారుతుంది? ఆ డ్రెస్ అలా చేస్తుంది. ఆ డ్రెస్ చేసేటప్పుడు అరే తురే అనేటప్పుడు ఆ డ్రెస్ ఇప్పిస్తే అరే తురే అనమానండి, అనలేడు కదా. అందుకని అంటారు రాజకీయ నాయకుడు ఈరోజు వస్తాడు వెళ్ళిపోతాడు, కానీ ఆ డ్రెస్ అనేది 62 సంవత్సరాలు ఆయన మీద ఉంటుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, తప్పు చేసేవాడిని వదలొద్దు, అంతే తప్ప ఎదుటివాడిని ఒరే గిరే కించపరిచేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో, రేపు నీ పై ఆఫీసర్లు నీ ఒరే గిరే అంటే నువ్వెంత, మీ ఇంట్లో ఎంత బాధపడతారో అర్థం చేసుకో.